స్వామివారి దర్శనం కోసం మీరు కూడా గంటలు వెయిట్ చేస్తున్నారా? టికెట్స్ దొరకట్లేదా? దర్శనం చాలా కష్టమైపోయిందా? అలాంటి టైంలో చాలామందికి తెలియని ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఉంది. టీటీడీ శ్రీవాణి దర్శనం. ఫాస్ట్గా, స్మూత్గా, డివైన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. బుకింగ్ నుండి దర్శనం వరకు స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ జీజే. ఈరోజు మనం శ్రీవాణి దర్శనం గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో శ్రీవాణి అంటే ఏంటి? శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. అంటే మనం డొనేట్ చేసే అమౌంట్ 10,500 అయితే 10,000 అనేది ట్రస్ట్కి వెళ్తుంది, 500 అనేది విఐపి బ్రేక్ దర్శనంకి. సో కంప్లీట్గా డీటెయిల్గా రండి తెలుసుకుందాం. సో శ్రీవాణి దర్శనంలో మనకి మొదటి గడప దర్శనం జరుగుతుంది. అంటే గుడి లోపల గర్భగుడి దగ్గరికి మొదటి గడపలో మనకి దర్శనం అనేది జరుగుతుంది. ఇది శ్రీవాణి దర్శనం. శ్రీవాణి ట్రస్ట్ అంటారు, శ్రీవాణి బుకింగ్ అంటారు, ఇదంతా ఒకటే. సో శ్రీవాణి ట్రస్ట్కి మనం పర్ హెడ్ 10,000 రూపీస్ పే చేయాలి ఫస్ట్. అది డొనేషన్ లాగా. అగైన్ దర్శనం కోసం 500. శ్రీవాణి దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ అడ్వాన్స్ బుకింగ్, అంటే 3 months ముందు. సపోజ్ ఇది ఏప్రిల్ మంత్, మనం జూలైకి బుక్ చేసుకోవాలి. మే, జూన్, జూలై 3 months అవుతుంది. సో జూలైకి ఎనీ డే మనం బుక్ చేసుకోవాలంటే ఏప్రిల్ 23rd మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు టీటీడీ వెబ్సైట్స్లోని. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కరెంట్ డే బుకింగ్. కరెంట్ డే బుకింగ్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ డే అంటే మార్నింగ్ 8 AM ఆన్వర్డ్స్ రేణిగుంట ఎయిర్పోర్ట్లో. 8 AM ఆన్వర్డ్స్లో మనం ఎప్పుడైనా మార్నింగ్ రీచ్ అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో మనకి బోర్డింగ్ పాస్ చూపిస్తే శ్రీవాణి దర్శన టికెట్ ఇస్తారు. అది కూడా ఆఫ్లైన్. మనం అక్కడ 10,500 పర్ హెడ్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ అవుతుంది 9 AM ఆన్వర్డ్స్ ఆన్లైన్లో. అంటే టీటీడీ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్లోనే మనమే బుక్ చేసుకోవచ్చు. సేమ్ డే బుకింగ్ అంటే 9 AM to 2 PM. ఇదంతా సేమ్ డే బుకింగ్ కోసం ఈవినింగ్ 4:30కి దర్శనంకి మనకు పంపిస్తారు. విఐపి బ్రేక్ దర్శనం అంటారు కదా, అదే. సో ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది 3 months బిఫోర్. సేమ్ మనం 300 రూపీస్ ఎలాగైతే బుక్ చేస్తామో సేమ్ అలాగే బుక్ చేయాలి. బట్ దీనికి ఒక ట్రిక్ ఉంది. మనం ఎలా బుక్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది. అందరూ ఏమనుకుంటారు, బుకింగ్ టైంలోనే మనం డొనేషన్ అమౌంట్ కూడా పే చేయాలి. నో. సో శ్రీవాణి బుకింగ్ ఈజీగా చేయాలంటే మనం ఎలా చేయాలి? ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ 3 months బిఫోర్. సపోజ్ ఇది ఏప్రిల్ మంత్. ఏప్రిల్ అంటే మే, జూన్, జూలై. జూలై మంత్కి కంప్లీట్ మంత్కి ఏప్రిల్ 23rd రిలీజ్ చేస్తారు. అది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. సేమ్ లైక్ 300 రూపీస్ టికెట్. అది బుక్ చేయాలంటే ఎలా? ఫస్ట్ మనం 10,000 పర్ హెడ్ పే చేసేయాలి. అంటే మనం 23rd మనం పే చేయాలా? కాదు, బిఫోరే పే చేసుకోవాలి. 1 day బిఫోర్ ఆర్ 1 month బిఫోర్ అని మనం పే చేసుకోవచ్చు. ఈరోజు కూడా పే చేసుకోవచ్చు. మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year లోపు మనం ఎప్పుడైనా దర్శనంకి బిఫోరే బుక్ చేసుకోవచ్చు. సో 10,000 పర్ హెడ్ బుక్ చేసిన తర్వాత సపోజ్ ఆన్లైన్లో మనం 9 members అట్ ఎ టైం బుక్ చేసుకోవచ్చు. సో 9 members 90,000 కంపల్సరీ మనం పే చేయాల్సి వస్తుంది డొనేషన్లాగా. అది అయిన తర్వాత మనకి పిల్గ్రిమ్స్ ప్రివిలేజ్కి ఒక లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకి ఏ రోజైతే బుకింగ్ అవుతుందో ఆ రోజు బుకింగ్ అక్కడ ఓపెన్ వస్తుంది శ్రీవాణి ట్రస్ట్లో. మనం లాగిన్ అయిన తర్వాత అక్కడ మనం 9 members అట్ ఎ టైం బుక్ చేసుకోవచ్చు. బట్ మీకు రూమ్ ఒకటే వస్తుంది. ఇన్ కేస్ మీకు రూమ్ 9 members 3 rooms కావాలంటే 3 members బుక్ చేసుకోవాలి. సో మీకు 4 కావాలంటే 2 members మినిమం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మినిమం 2 members అయితేనే ఒక రూమ్ ఇస్తారు. ఇది చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, 9 members అట్ ఎ టైం బుక్ చేసేస్తారు, కంప్లీట్ ఫ్యామిలీ వెళ్తున్నారని. బట్ రూమ్ అనేది ఒకటే వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. సో మనం రూమ్స్ ఎక్కువ కావాలంటే 2 members బుక్ చేసుకోవాలి. ఇది 3 months బిఫోర్ ప్లానింగ్లో. నెక్స్ట్ కరెంట్ డే బుకింగ్లో మనకి రూమ్ అనేది ఎవరు, ఇన్ కేస్ అక్కడ అవైలబిలిటీ ఆఫ్లైన్లో ఉంటేనే మనకి ఇస్తారు, అదర్వైజ్ లేదు. ఎందుకంటే సేమ్ డే బుకింగ్ కాబట్టి మార్నింగ్ బుక్ చేసుకొని ఈవినింగ్ లోపే దర్శనం చేసి వచ్చేస్తాం. సో దానికి రూమ్ అనేది ఫెసిలిటీ మనకి ఆన్లైన్లో ఇవ్వరు. ఆన్లైన్లో అవని ఎయిర్పోర్ట్లో అవని ఓన్లీ దర్శనంకి ఇస్తారు. సో ముందే మనం డొనేషన్ పే చేసేస్తే ఓన్లీ పర్ హెడ్ 500 రూపీస్. మనం ఎంతమందికి అయితే సపోజ్ ఏప్రిల్ మంత్లో బుక్ చేసుకుంటాం అనుకోండి. సో జూలై మంత్కి సపోజ్ మనం 9 members ఆల్రెడీ పే చేసాం. సో 4 members మనం జూలై మంత్లో వెళ్తున్నాం అంటే 4 members కూడా మనం దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. విఐపి బ్రేక్ పర్ హెడ్ 500 రూపీస్ ఇచ్చి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 5 members కంప్లీట్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం బుక్ చేసుకోవచ్చు. అలా చేసుకొని వెళ్ళొచ్చు. సో ఆన్లైన్లో మనం చూద్దాం రండి ఎలా మనం బుక్ చేసుకోవాలో. ఫస్ట్ మనం టీటీడీ devastanam.ap.gov.inకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు వెళ్ళిన తర్వాత ఇది హోమ్ పేజ్, అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం చూస్తే పిల్గ్రిమ్ సర్వీసెస్లో శ్రీవాణి అండ్ అదర్ ట్రస్ట్ డొనేషన్స్
ఇక్కడ ఉంది కదా, ఇది మనం క్లిక్ చేయాలి. ఇది ఏదైతే మనం 300 రూపీస్ కానీ రూమ్స్ కానీ బుక్ చేస్తాం అదే వెబ్సైట్ మీకు ల్యాప్టాప్లో క్లియర్గా కనిపించాలని ల్యాప్టాప్లో చూపిస్తాను. ఇది మొబైల్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది మనం క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఇలాగ ఓపెన్ అవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్, అదర్ ట్రస్ట్ డొనేషన్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం క్లిక్ చేయాలి. శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్లో క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే మనం డొనేట్ చేయాలో ముందే మనం డొనేట్ చేస్తే చాలా బెటర్. డొనేట్ చేస్తేనే మనకి ఎప్పుడైతే మనం టికెట్ బుకింగ్ చేస్తాం, సపోజ్ రేపే మనం దర్శనంకి వెళ్తున్నాం, సో ఈరోజే మనం డొనేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఓన్లీ దర్శనం అమౌంట్ మాత్రమే 500 రూపీస్. రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 9 o'clockకి కరెంట్ బుకింగ్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్లోనే. మీ మొబైల్ నెంబర్ లాగిన్తోనే చేసుకోవాలి. ఏ నెంబర్తోనైతే మీరు చేసుకున్నారో డొనేషన్ అక్కడ 9 o'clock అంటే 8:55, 8:56కి మీరు లాగిన్ అయిపోవాలి. ఇమీడియట్గా 9 o'clockకి మీకు రేపటి డేట్న గ్రీన్ కలర్ చూపిస్తుంది, అవైలబుల్ టికెట్స్ చూపిస్తుంది. వెంటనే మనం దర్శన్ స్లాట్ బుక్ చేసుకొని వెంటనే మనం 500 పర్ హెడ్. సపోజ్ 4 members మీరు వెళ్తున్నారు అనుకోండి, 4 membersకి 2000 రూపీస్ పే చేసేస్తే ఇన్స్టెంట్గా అయిపోతుంది. మీరేమనుకుంటారు రేపు మార్నింగ్ నేను 10,000 × 4 అంటే 40,000 ప్లస్ 2,000 4 membersకి 42,000 పే చేస్తానంటే అలాగైతే మీకు కొంచెం ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే డొనేషన్స్కి ఫస్ట్ మనం పే చేసిన తర్వాతే దర్శనంకి వెళ్తుంది. ఆ టైం కల్లా మీకు అన్ని స్లాట్స్ ఫుల్ అయిపోతాయి. సో బెస్ట్ ఏంటంటే 1 day బిఫోర్ మీరు పే చేసుకోండి. అదర్వైజ్ 1 month బిఫోర్ అయినా చేసుకోవచ్చు, 4 months బిఫోర్ అయినా చేసుకోవచ్చు. సపోజ్ మీరు జూలైకి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, April 23rdకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. ఆ April 23rdకి బుక్ చేసుకోవాలంటే ఈరోజే మనం చేసుకోవచ్చు, డొనేషన్ చేసుకోవచ్చు. డొనేషన్ చేసుకున్న తర్వాత April 23rdకి 3 months ఇది జూలై మంత్ ఇది ఓపెన్ అవుతుంది. జూలై మంత్లో ఏ డేట్ కావాలన్నా మనం April 23rdలో బుక్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎందుకంటే 3 months ముందు పెట్టారు. సపోజ్ ఇమీడియట్గా నెక్స్ట్ డేకి మీరు ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఆ టైంలో మీకు టికెట్ అవైలబుల్ ఇన్ కేస్ ఇంటర్నెట్ ఇష్యూస్ ఏదో వల్ల మీరు చేయలేకపోయారు, సో చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే 3 months ముందు ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. ఇది ఓన్లీ 10,500 పర్ హెడ్. సపోజ్ టూ మెంబర్స్ కపుల్స్ వెళ్తే 21,000, 4 members వెళ్తే 42,000 అలాగా. దీంట్లో ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే చిన్నపిల్లలు అంటే బిలో 12 years వాళ్ళకి ఫ్రీ. సేమ్ లైక్ ఎనీ దర్శనం మనం 300 రూపీస్ టికెట్ దర్శనం వెళ్ళాలి, బిలో 12 yearsకి ఫ్రీ ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రీ ఉంటుంది. బట్ పర్ హెడ్ మనం డొనేషన్ అయితే 10,000 అండ్ 500 రూపీస్ పర్ టికెట్. విఐపీ బ్రేక్ దర్శనం టికెట్కి 500 పే చేయాలి. సో హౌ మెనీ పర్సన్స్ వెళ్తున్నారో ఇంటూ 10,500 అలా పే చేసుకోవాలి. సో ఫస్ట్ మనం డొనేషన్ పే చేస్తే చాలా చాలా బెటర్. ఓన్లీ టికెట్ బుకింగ్ టైంలోనే మనం ఓన్లీ 500 ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అది పే చేసుకుంటే చాలు. సో డొనేషన్ అనేది ఫస్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది మీకు దర్శనం బుకింగ్ చేసుకోవడానికి. సో ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ కోసం ఎవ్రీడే 9 o'clock మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 8:55, 8:56కి మీరు లాగిన్ అయిపోతే రిఫ్రెష్ చేస్తూ ఉండాలి 9 o'clock ఎగ్జాక్ట్గా. ఆ టైంలో మీకు గ్రీన్ అనేది చూపిస్తుంది సేమ్ డేకి. ఆ సేమ్ డేది గ్రీన్ క్లిక్ చేసినట్టే మీకు దర్శనం ఓన్లీ దర్శనం అమౌంట్ పే చేస్తే అయిపోతుంది. సో ఇది కరెంట్ డే బుకింగ్. అండ్ మీరు ఎయిర్పోర్ట్లో కూడా తెలుసుకున్నారు కదా, విత్ బోర్డింగ్ పాస్ మీరు ఉంటేనే మీకు టికెట్ అనేది ఇస్తారు. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఓన్లీ 200 టికెట్స్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ బుకింగ్లోనే 800 టికెట్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ 3 months బిఫోర్ది కంప్లీట్ మంత్ది అవైలబుల్ ఉంటుంది. దాంట్లో మీరు ఏ డేట్ అని సెలెక్ట్ చేసుకొని 3 months ముందే ప్లాన్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. సో 3 months ముందు మీరు టికెట్ బుక్ చేసుకోవాలనే కూడా మీరు ఈరోజే డొనేషన్ పే చేస్తే ఇంకా బెటర్. ఈరోజు కానీ రేపు కానీ, ఎందుకంటే 23rd అంటే ఇంకా టైం ఉంది. 1 day బిఫోర్ మస్ట్ అండ్ షుడ్ మీరు డొనేషన్ పే చేసేయాలి. అప్పుడు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే టికెట్ బుక్ చేస్తారో అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మీకు. చాలామందికి డౌట్ ఉంటుంది, మేము ఆన్లైన్లో డొనేషన్ పే చేసి ఎయిర్పోర్ట్లో వెళ్ళి టికెట్ తీసుకోవచ్చా? అది అవ్వదు అలాగా. ఎందుకంటే ఆన్లైన్లో మీరు డొనేషన్ పే చేస్తే ఆన్లైన్లోనే దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి. అది ఆఫ్లైన్ కౌంటర్ కాబట్టి మీకు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్లైన్లో ఇస్తారు. అంటే అక్కడే మీరు ఇన్స్టెంట్గా 10,500 పర్ హెడ్ పే చేసుకోవాలి. అక్కడ రూమ్స్ కూడా ఎవరు ఓన్లీ దర్శనంకే ఇస్తారు. ఇన్ కేస్ మీరు 3 months ముందు బుక్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ జూలైకి ఎనీ డేట్ ఏప్రిల్లో బుక్ చేసుకున్నారు 23rdకి, ఆ టైంలో April 23rdకి మీరు బుక్ చేసిన వెంటనే April 24thకి మీకు ఈవినింగ్ 3 PM మీకు రూమ్స్ కూడా అవైలబుల్ చూపిస్తుంది. ఆ టైంలో మీరు ఈ దర్శన్ టికెట్ బేస్ చేసుకొని మీరు రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో అర్లియర్గా 4 years 5 years బ్యాక్ దీనికి కౌంటర్స్ ఉండేవి, బట్ ఇప్పుడైతే ఏం లేవు. ఈ 2026 మార్చ్ నుంచి ఇది లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఓన్లీ ఆన్లైన్లోనే కరెంట్ డే బుకింగ్స్ జరుగుతున్నాయి. అది కూడా 800 టికెట్స్ అండ్ 9 AM ఆన్వర్డ్స్ టికెట్ బుకింగ్ అండ్ ఎయిర్పోర్ట్లో 200 టికెట్స్ సేమ్ డే బుకింగ్ కోసం. ఇంకా ఆన్లైన్లో 3 months బిఫోర్ బుక్ చేసుకోవాలంటే మనం ఎవ్రీ మంత్ 23rdకి రెడీగా ఉండాలి. డొనేషన్ పే చేసి ఓన్లీ దర్శనం అమౌంట్తో రెడీగా ఉంటే మనకి ఈజీగా బుకింగ్ అనేది అవుతుంది.
ఇక్కడ చూడండి ఆన్లైన్ వెబ్సైట్లో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇలాగా కంటిన్యూ టు డొనేట్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డొనేషన్ అమౌంట్ అంటే సపోజ్ నేను 10,000 అంటే పర్ పర్సన్ అని క్లిక్ చేసి ఇక్కడ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తాను. సో కరెంట్ డే ఫ్యూచర్ డే ఉంటుంది. ఫ్యూచర్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి సీలింగ్ లిమిట్ ఆఫ్ 9 tickets ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఫర్ ఫ్యూచర్ డేట్ బుకింగ్స్ అంటే మనం 9 personsకి అంటే 90,000 మనం పే చేసుకోగలం. సో బిగినింగ్ బ్రేక్ దర్శన్ విల్ బీ ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ డొనేషన్ ఆఫ్ ఈచ్ 10,000 టు శ్రీవాణి ట్రస్ట్. ద టికెట్ కాస్ట్ 500 ఈజ్ అడిషనలీ అంటే అదే నేను చెప్పే సేమ్ కదా. సో 10,000 + 500. నెక్స్ట్ ఇవన్నీ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేసుకొని అగ్రీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. సో నేను 1 personకే క్లిక్ చేశాను కాబట్టి 10,000 అమౌంట్ రాశాను కాబట్టి ఓన్లీ సీరియల్ నెంబర్ 1 చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు 9 మ్యాక్సిమం అప్ టు 9 members మీరు పెట్టుకోవచ్చు. 2, 3, 4 up to 9. అప్పుడు అగైన్ అక్కడ సీరియల్ నెంబర్ 1, 2, 3 up to 9 చూపిస్తుంది. ఇక్కడ మనకి పిల్గ్రిమ్ నేమ్ టైప్ చేయాలి, ఏజ్ టైప్ చేయాలి, జెండర్ అనేది, ఫోటో ఐడి ప్రూఫ్ అండ్ ఐడి కార్డ్ నెంబర్. సేమ్ లైక్ 300 rupees టికెట్ దర్శనం. ఇలా చేసుకొని మనం కంటిన్యూ క్లిక్ చేస్తే పేమెంట్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ పేమెంట్ పేజ్లో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి దర్శనం కోసం ఫ్యూచర్ డేట్ అంటే మనం సపోజ్ 2 days తర్వాత వెళ్తాం. సపోజ్ ఈరోజు అనుకుందాం సాటర్డే, సో మండే వెళ్దాం అనుకున్నాం. సో మండే మార్నింగ్ 9 o'clockకి మనం అగైన్ దర్శనం టికెట్కి బుక్ చేసుకోవాలి. సో చూసారు కదా శ్రీవాణి దర్శన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో. 3 options ఉన్నాయి. ఫస్ట్ అవుతుంది ఆన్లైన్ బుకింగ్ అంటే 3 months అడ్వాన్స్ అంటే సపోజ్ జూలైది ఏప్రిల్లో చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ డే బుకింగ్, కరెంట్ బుకింగ్ ఒకటి, ఆఫ్లైన్ ఒకటి. కరెంట్ బుకింగ్ అంటే ఆన్లైన్లో, నెక్స్ట్ ఆఫ్లైన్ అంటే ఎయిర్పోర్ట్లో కూడా బోర్డింగ్ పాస్ ఉంటాయి. ఈ 3 options ద్వారా మీరు శ్రీవాణి టికెట్ బుక్ చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పొందుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూట్యూబ్ టిప్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.